మంచి వాటినే రాస్తారు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో చెడిపోయిన వారి జీవితం, కొంతమంది జీవితాన్ని కూడా దేవుడు మన ముందు ఈ పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడు. ఎందుకు అంటే అలా మనం జీవించకూడదు అనేసి. కొంతమంది భక్తి చేసిన వారి జీవితం కూడా మన ముందు పెట్టాడు, ఎందుకంటే అలా జీవించాలి అని. మంచిగా ఉన్న వారి జీవితాన్ని పరిశుద్ధ గ్రంథంలో పెట్టారు, చెడ్డగా ఉన్న వారి జీవితాన్ని కూడా ఏం చేశారంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పెట్టాడు. దేనికి అనంటే మనకి బుద్ధి రావటం కొరకు, బుద్ధి తెచ్చుకోవడం కొరకు. అంటే మనము మంచి వాళ్ళని చూసి ఒక బుద్ధి నేర్చుకోవాలి, ఒక మంచి పని. నేను కూడా అలా ప్రార్థన చేయాలి, నేను కూడా అలా పరిశుద్ధంగా జీవించాలి, నేను కూడా అలా భక్తి చేయాలి. మంచిగా లేని వారిని బట్టి కూడా మనం బుద్ధి తెచ్చుకోవచ్చు. నేను అలా ఉండకూడదు, అలా చెడ్డగా ఉండకూడదు, అలా నా ప్రవర్తన ఉండకూడదు, అలా నా ప్రార్థన జీవితం అనేది ఉండకూడదు. అందుకోసమనే దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైన లేఖనములను మనకేం చేస్తున్నాడంట, ఇచ్చి ఉన్నాడు. ఈ రోజు ఒక భక్తుడి జీవితము ప్రార్థన అనగానే అనేక మంది పేర్లు చెప్పాం కదా, ఆ పేరులోనే